70,000 మంది ఉన్నారని చెప్పేసి అని ఈరోజు ఆమె ప్రీతిరెడ్డి చెప్తుంది. ఆ 70,000 మందిలో అంటే ఒక 20-25,000 సీట్లు ఉండవచ్చు. అంటే 50,000 మంది ఫీజులు మొత్తం పుణ్యానికి తీసుకుంటారు మొత్తం వాళ్ళకి. అంటే ఒక్క కాలేజీలోనే కాదు, ఇలా ప్రతి యూనివర్సిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ 10 సీట్లు ఉంటే 50 సీట్లు ఫీజులు తీసుకొని చలామణి చేస్తారు. అదేవిధంగా ఈ మల్లారెడ్డి అంటాడు ఇలా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఇలా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం దోసుకుని కాబట్టి ఇలా మేడ్చల్ ప్రజలందరికీ మేము చెప్తున్నాం, లీడర్లందరికీ, ఏదేమైనా కానీ మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ మల్లారెడ్డి దుర్మార్గం చూసి అలా ప్రజలందరూ కూడా నిబరవుతారు. మన బీజేపీ పార్టీలో పోయిండు, ఆ బీజేపీలో రానియకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అందరినీ కలవడం జరుగుతుంది. కానీ ఇలా పైసలతోని డబ్బులు 10 కోట్లు పెట్టి ఇలా 1000 కోట్లు సంపాదించాలని ఒక బిజినెస్ మ్యాన్గా చేస్తుండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇలా మేడ్చల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్ కానీ, మేయర్లందరూ కూడా ధైర్యంగా ఉండరు. మీరు వేరే పార్టీలకు రావాలనుకుంటే మా పార్టీ రావచ్చు, మల్లారెడ్డి మాత్రం మా కాంగ్రెస్ పార్టీలకు రానియము కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జరిగినటువంటి విషయం ఏదైతే మల్లారెడ్డి కాలేజీలో ఉదయం విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా ఒక యూనివర్సిటీ స్థాపించుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు అగ్రికల్చర్ యూనివర్సిటీలో దందా చేస్తూ ఉన్నాడు. ఆయన ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్లు ఉన్నారో, ప్రిన్సిపాల్స్ ఉన్నారో 10థోళ్ళతోని ఆయన ఇంటర్మీడియట్ కానీ ఏదైతే ఇంజనీరింగ్ పిల్లలకు బోధన చెప్పిస్తూ ఉన్నాడు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రజలను మోసం చేసి పేద ప్రజలు వ్యవసాయం చేసుకొని కూలీనాలు చేసుకొని ఆటో నడిపించుకున్నటువంటి తల్లిదండ్రులు ఫీజులు కడతా ఉంటే పిల్లలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టానుసారము యూనివర్సిటీ చేసుకొని అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభుత్వం డిమాండ్ చేసి ప్రభుత్వం విచారణ చేయించాలి, ఆ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. ఇంకా రెండోది, ఆయన నీతులు చెప్తూ ఉంటాడు. ఇప్పటిదాకా పాపం మా బిడ్డే మల్లారెడ్డి కోడలు మాట్లాడుతూ ఉంది, 70,000 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తా ఉంది. మరి 70,000 మంది విద్యార్థులు ఉంటే తల్లి, విద్యా సంస్థలో నీ మామ మంత్రిని అడ్డం పెట్టుకొని దోసుక తింటుంది వాస్తవం కాదా అని చెప్పాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. నీకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎక్కడనన్నా ఏ విద్యాస్థలమైనా 20-25 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ భూములలో నువ్వు కట్టి ఎక్కడ చెరువు ఉంటే అక్కడ కాలేజీ బిల్డింగ్ కట్టి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు, నువ్వు అడ్మిషన్ అయ్యేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడ చూపించినావు, వాళ్ళకి ఎక్కడ జాయిన్ చేసుకొని చదువు చెప్పిస్తూ ఉన్నావు. మరి నువ్వు చేసేది తప్పులు చేసుకుంటూ మా నాయకుడు హనుమంతరావు గారు పాపం మా పిల్లలందరూ ఏడుస్తుంటే వస్తే గుండాగిరి చేసిండు, దార్కర్ చేసిండు. గుండాగిరి దార్కర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇవాళ అధికార పార్టీలో ఉన్నాం. నీ మీద కనుక కక్ష కడితే మా ముఖ్యమంత్రి గారు 2 రోజులలో నీ కాలేజీలన్నీ మోయిస్తాడు. అయినా కూడా నీకు చెప్తా ఉన్నాం, నీ బుద్ధి మానుకో, నీ సంపాదించింది చాలు. నువ్వు నీ కుటుంబం అంతా తినడానికి 1000 సంవత్సరాలు కూర్చొని తిన్నా ఒడవనటువంటి పరిస్థితి ఉంది. పేదల ప్రజల భూములు గుంజుకొని ఫంక్షన్ హాళ్ళు కట్టుకొని కాలేజీలు కట్టుకొని ఏం సాధిస్తావు? నీ లెక్కట డబ్బులు పెట్టి ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం మాకు లేదు. చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మిత్రులకు
పేరు పేరున నా నమస్కారాలు, హృదయపూర్వకంగా అభినందన కూడా మరి తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్నీ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మేము ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు. మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు, మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా, విద్యార్థుల కోసం పోరాటం చేయాలా, విద్యార్థులకు మంచి అయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాను. మొన్న వాళ్ళు ఏమంటారు, రౌడీయిజం అంటారు. అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే, స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు మరి వాళ్ళ తీరు ఉంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు మరి పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆఖరికి తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. మరి లక్షల కోట్లు ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు తీసుకుపోతారా వీళ్ళు? ఆఖరికి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టనోళ్ళు, మంచి అన్నం పెట్టనోళ్ళు, అరే వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి మరి మీ ద్వారా వాళ్ళని సూటిగా, ఐఎమ్ ఆస్కింగ్ మల్లారెడ్డి స్ట్రైట్ ఆన్ హిస్ ఫేస్, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఇన్ని రోజులు అంటే వాళ్ళ తీరు మీకు తెలుసు, నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అంటే యాక్చువల్లీ నేను ఉండాల్సింది అక్కడ, కానీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు రావడం జరిగింది. 5 రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మా ఇంటి దగ్గరికి వచ్చి తిరిగిపోతూ ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతూ ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూకిపిస్తూ ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటూ ఉన్నారు ఇవాళ. అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో రెండు ముచ్చట్లు, 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడగానే ఏదో పెద్ద తోపులు తురుములు అనుకుంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దెన్ దెమ్. సో యూ బెటర్ డోంట్ యాక్ట్ స్మార్ట్ అండ్ స్టే ఇన్ యువర్ లిమిట్స్. ఇఫ్ యూ అటర్ బుల్షిట్ నెక్స్ట్ టైం, మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు మేము ఏం చేయలే, కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే FTL ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, ప్రతి దాని వెంట పడతాము. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము. మీకు తెలుసు ఆ రోజు ఎవరు మాట్లాడినప్పుడు ఒక ప్రభుత్వంకి వ్యతిరేకంగా, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన వాళ్ళం మేము. మా గురించి మాట్లాడే అర్హత మీలాంటి వాళ్ళకు లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాయిన్ కాకముందేమో తుగ్లక్, పార్టీ జాయిన్ కాగానే దేవుడు అయిపోతాడు. అట్లాంటి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలండి? అంటే వాళ్ళకి రాజకీయం అంటే ఒక వ్యాపారం ఉండొచ్చు, వాళ్ళు వ్యాపారాలని రాజకీయాల కోసం వాడుకుంటారు, రాజకీయాలని వ్యాపారాల కోసం వాడుకుంటారు. మేము అట్లా ఎప్పుడు కూడా చేయలే. మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉన్నాము, ప్రజల కోసం కొట్లాడినాము, విద్యార్థుల తరఫున ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నేను ఎమ్మెల్యే కాకముందే నేను అనుకోవడం జరిగింది, విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యము. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, అంటే విద్యా వైద్యం ఎప్పుడు కూడా మంచిగా చేయాలని చెప్పి మరి నా కోరిక ఉండే. కాబట్టి తప్పకుండా మంచి విద్య, మంచి వైద్యం అంటే ఈ యూనివర్సిటీ అనే కాదు, ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలో ఏ తప్పైనా విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అరే రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా, వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళని నిలగొడతా ఉన్నారు, ఫోన్లు లేపరు, అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం, మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము. వీఆర్ ద లా మేకర్స్, ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం మేము. అంటే పాలిటిక్స్ అంటే ఏందండి? వీళ్ళ కోసం ఏదో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవంగానే అది రాజకీయం అనుకుంటారు. అది రాజకీయం కాదు. మాకు ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజలలో ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడి వాళ్ళకి మంచి విద్యా వైద్యం అందే విధంగా మరి మేము పోరాడతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగు రానోళ్ళు, షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందని నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు.
ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్లి హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్లి రోహిత్ని మేనేజ్ చేస్తామంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు, మీ అయ్యలు, మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు విద్యా పేరుతోటి, వైద్యం పేరుతోటి, రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ము తిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నమా అండి వీళ్ళు పెట్టేది? ఇలా మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, మీ దగ్గరకే కాదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా, నానా, స్వీటీ ఏమన్నా చిన్న పోరలా? ఏం మాట్లాడుతుండ్రు ఇవాళ? మాకు రాదా తెలంగాణ ఆడుతుండ్రు ఇవాళ? మాకు రాదా తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మాట్లాడతాం, మీ భర్తం పడతామని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి లెక్కలు, పిచ్చి మాటలు మా దగ్గర నడవై. కాబట్టి మాకు కూడా తెలుసు, ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరం అయితే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడిన వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే స్ట్రైట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తూ ఉన్నా. ఇవాళ ఈ పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మళ్ళీ ఇంకోటి వీళ్ళేదో ఎడ్యుకేషన్ ఇచ్చేస్తున్నాం, ఇంతమందిని చదివిపిచ్చేస్తున్నాం, పీకేస్తున్నాం, పొడిచేస్తున్నాం మాట్లాడు. అరే నేను ఇవాళ ఒకటే అడుగుతాను, ఫ్రీగా ఇస్తారా మీరు ఎడ్యుకేషన్? దోసుకుంటలేరా? ఫీజులు దోసుకుంటలేరా? మీరు డబ్బులు దోసుకుంటలేరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? అంటే ప్రజలు అంటే ఏది మాట్లాడినా నమ్ముతారని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఇది చాలా తప్పు. మీకు పాపం తలిగి పురుగులు పడిపోతారని చెప్పి కూడా మరి మీ ద్వారా వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మరి అధికారులతో మాట్లాడతాం. తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున వేల మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉన్నదా? 25 మందా? వేల మంది కొట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వేల మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట, బౌన్సర్లను పెట్టి నూకిపిస్తూ ఉన్నారంట. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి కాలేజ్లో? నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అయ్యలు, తాతలు, ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం.
అన్యాయంని బయటికి తెచ్చే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంకేమైనా ఉంటాడు వచ్చి ఎవరన్నారు ధ్వంసం చేస్తారని? అవును, తప్పకుండా ఇల్లీగల్ గా ఉంటే ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి కాదు, వాళ్ళ అయ్య తాతలను కూడా ధ్వంసం చేస్తాం. ఇప్పుడు లే అదే దాని కొంచెం ఇంకా తప్పకుండా మీ మీడియా మిత్రులకు కూడా కోపం ఉంది, వాళ్ళు చేసే అన్యాయాలని బయటికి తేవాలని తప్పకుండా మీతోడు కూడా కలిసి పోరాడతాం. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు విద్యార్థులను ఎడ్యుకేషన్ని హెల్త్ని రాజకీయం కోసం వాడుకుండ్రు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి దొంగ ఓట్లు చేపించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. మేము ఎప్పుడు కూడా విద్యార్థులతోటి రాజకీయం చేయలేదు. విద్యార్థుల తరఫున నేను కూడా ఒక స్టూడెంట్ లాగానే వచ్చినా కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో మేము డాక్టర్లము మేము ఇదంటే, ఈవెన్ ఐఎమ్ డాక్టర్, నాకు 2 గోల్డ్ మెడల్ ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ముందే ఉంది కదా అది. నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్గా మాట్లాడతా, ముక్కుసూటిగా ఎవరికి కూడా భయపడా, ఎక్కడ కూడా వెనకకు పోం. ఏదున్నా ఎందుకంటే మేము ప్రజల తరఫున ఉన్నోళ్ళమండి. మీరు చూసిర్రు, ఒక ప్రభుత్వానికి ఒక వ్యవస్థకి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టిరు మమ్మల్ని ఓడగొట్టడానికి. గెలిచి వచ్చినాం కదా. ప్రజల బలం లేనిది అట్లా వస్తుందా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఈ పనికిరానోళ్ళు పనికిరాని మాట్లాడితే మేము సహించేది లేదు, మా ప్రజలు సహించరు, మా విద్యార్థులు సహించరు. మీరు ఏదైతే 70,000 మంది అంటారో నేను వస్తా. ఆ 70,000 మంది విద్యార్థులు మా వైపు ఉన్నారా మీ వైపు ఉన్నారా తెలుసుకుందాం. దానికి కూడా రెడీ కదా. ఇప్పుడు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల పేరుతోటి వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల పేరుతోటి వీళ్ళు పైసలు సంపాదిస్తూ ఉన్నారు. విద్యార్థులతోటి దొంగ ఓట్లు చేపించి ఇవాళ ఎలక్షన్ల కోసం వాడుతూ ఉన్నారు. ఇవి నిజాలు కాదా? మీ అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు ఇవి నిజాలో కాదు. కాబట్టి ఇంకా ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడిన సమయం వృధా చేసుకోదలుచుకోవట్లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మా మెదక్ డెవలప్మెంట్ ఉంది, మా మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఉంది, మా హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడనే కాదు, ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ భారతదేశంలో ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఎక్కడికన్నా పోయే రైట్ నాకుంది. తప్పకుండా ప్రజల కోసం కొట్లాడతాం. మైనంపల్లి రోహిత్ అనేటోడిని, మైనంపల్లి హనుమంతరావు గారు అనేటోళ్ళని ఉట్టి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడనో గుర్తుపడతారు. ఎన్నో రాష్ట్రాలలో మాకు అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, కొట్లాడతాం, పోరాడతాం. థ్యాంక్ యూ. రాజకీయాలు మేము చేయట్లేదు, వాళ్ళే బయట విద్యార్థులను తీసుకొచ్చి స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అదే ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి స్టూడెంట్స్ దిష్టి బొమ్మలు తలగబెట్టి కొట్లాడి మొత్తం పలగొడతామంటే మేము పోయి సబ్సైడ్ చేయడం జరిగింది. అది మీరు తెలుసుకోవాలా. మేము పోకపోయి ఉంటే ఇలా మొత్తం అన్ని కాలేజీలు కూడా తలగబెట్టేస్తుంది స్టూడెంట్. అది తెలుసుకోవాలా. దాన్ని ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని నమ్మొద్దు అని చెప్పి ప్రజలకి, మా అభిమానులకు, మీడియా మిత్రులకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే విచారణ అని చెప్పి కోట్లేసుడు, మొత్తం 5 ఏళ్ళు గుంజుడు, పైసలతో మేనేజ్ చేసుడు, ఇవన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇంతకు ముందు లాగా ఇప్పుడు ఉండదు. ఏదున్నా స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ యాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఆన్ ద ఫేస్ ఉంటుంది. ఏదున్నా ఇప్పుడే చర్యలు తీసుకునే విధంగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు గట్టిగా పనిచేస్తారు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం. వాళ్ళ లెక్చరర్స్ ని ప్రచారం వాడుకుంటున్నారు. వాళ్ళ లెక్చరర్స్ ని మన ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ప్రచారంగా వాడుకుంటారు. ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తామండి? మన ఆ గల్లీ నాయకుడినో, లేకపోతే ఆ మండల్ నాయకులకో, లేకపోతే ఆ వార్డ్ నాయకులకు ఇస్తాం. వీళ్ళు ఎవరికి ఇస్తారు తెలుసా? వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్లకు, ఆ కాలేజ్ ప్రొఫెసర్లకు, వాళ్ళని పెట్టి అలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని పెట్టి డబ్బులు పంచుతూ ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే వీళ్ళు విద్యాని, వైద్యంని ఏదో ఫ్రీ హాస్పిటల్ అన్నారు, మొత్తం పైసలు దోచుకుంటారు. ఇలా ఫ్రీ హాస్పిటల్ అని చెప్పి ఫ్రీ అండి, పైసలు దోచుకుంటారు. ఇలా ఎలక్షన్ ముందు, అది కూడా ఎలక్షన్ కో నెల ముందు వచ్చి మేము ఫ్రీ హాస్పిటల్ పెడతాం, మేము ఫ్రీగా వైద్యం చేస్తామని చెప్పి మొత్తం కూడా పైసలు దోచుకుంటాం. మేము అట్లా చేయలే. మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్కి ఒక పేరు ఉన్నది. మాకు పేరు ఉన్నది కాబట్టి కదా ఇలా గెలిచి వచ్చినాం ప్రజలల్లా. అంటే వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే పైసలు ఉంటే ఎవరినైనా మేనేజ్ చేసేవచ్చు. మమ్మల్ని మేనేజ్ చేయలేరు, మా గొంతుని నొక్కలేరు అని చెప్పి మీ ద్వారా ఎవరైతే పిచ్చి లెక్కలు చేస్తూ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా తప్పకుండా ప్రతి మల్లారెడ్డి విద్యార్థే కాదు, ప్రతి యూనివర్సిటీ విద్యార్థికి నేను అండగా ఉంటా. మా మైనంపల్లి హనుమంతరావు గారు అండగా ఉంటారు, మా తోటకూర జంగయ్య యాదవ్ గారు అండగా ఉంటారు, మా నక్క ప్రభాకర్ గౌడ్ గారు అండగా ఉంటారు. మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం.
600 ఎకరాల మొత్తం కబ్జానే కదా, మొత్తం అన్యాయమే కదా. ఇప్పుడు పోనీ విద్యార్థులకు ఫ్రీగా ఎవరికైనా చదివి ఎంతమందికి ఫ్రీ ఇచ్చినావు చెప్పు, నువ్వు ఎంతమందికి ఫ్రీ ఇచ్చినావు ఆ లిస్ట్ విడుదల చేయండి. ఈ పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఏదో పాలిష్డ్గా 2 మాటలు మాట్లాడేస్తే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ యూ అండ్ యువర్ యూనివర్సిటీస్ ఫర్ బిహేవింగ్ ఇన్ దిస్ వే. అవును, అది ఇప్పుడే వచ్చింది కదండి. ఇప్పుడు ఇన్ని రోజులు మేనేజ్ చేసి నడిపించిర్రు. ఇప్పుడు ఇన్ని రోజులు అదే వాళ్ళ మీద ఇంతవరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసింది లేదు, వాళ్ళ మీద ఎలాంటి విషయాలు చేయలేదు. మళ్ళీ కూడా పురుగులను మేము మళ్ళీ పెట్టిరారు. మళ్ళీ రాత్రి నాకు 11:30 గంటలు అంటే ఇంతకు ముందు మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు గారు మేము ఇన్వాల్వ్ కాలే, ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇప్పుడు ఇన్వాల్వ్ అయినాక ఎట్లుంటది అనేది మీరు చూస్తారు. మేము మాటలలో చెప్పం, ఏదున్నా చేతలలో చేసి చూపిస్తాం. అందుకోసం ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే విద్యార్థులకు అండగా మీరు ఉంటారు. తప్పకుండా ఉంటాం, తప్పకుండా. విద్యార్థులు యువకులే కదా మనకు భవిష్యత్తు. వాళ్ళ కోసం ఎక్కడికైనా పోవడానికి సిద్ధం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తారు. 100% డెఫినెట్గా. ఎందుకంటే విద్యార్థులు యువకులు ఉంటేనే మన దేశం బాగుంటుంది, మన భవిష్యత్ బాగుంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఎక్కడ దాకా పోవడానికైనా, ఎక్కడ దాకా పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.